హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్. మనం ఇప్పుడు ఆదిలాబాద్ అందాలు చూడబోతున్నాం. ఆదిలాబాద్ నుంచి మాహూర్ వెళ్ళే రూట్ లో ఒకటి సోనాపూర్ అనే ఊరు ఉంది. దానికి అపోజిట్ లొకేషన్ ఉంటుంది. అది మీకు చూపిద్దామని. కాకపోతే ఈ రోడ్డు కొద్దిగా కంకర్ రోడ్, ఇది డామర్ రోడ్ కాదు. ఎండాకాలం బాగానే ఉంటుందేమో కానీ ఈ వర్షాలు చేయబట్టి కొద్దిగా బురద ఉంది. బండ్లేం దిగబడవు, కాకపోతే వర్షాలు వస్తున్నాయి కాబట్టి బురద ఉంటుంది. రావచ్చు, భయం ఏమి ఉండదు. బండ్లు దిగబడవు, అడుగున గట్టిగా ఉంటుంది. కంకర్ రోడ్ ఇదంతా. అక్కడక్కడ బురద ఉంది, వాటర్ నిల్చున్నది చూడండి. దారెంబడి పచ్చటి పొల చేన్లు, ఎద్లు. ఈ వాతావరణం అంతా పల్లెటూరుకి వస్తేనే కనబడుతుంది. స్వచ్ఛమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు ఇక్కడే దొరుకుతుంది మనకు. సిటీలో అంత కాలుష్యమే కదా. మనం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం. ఆదిలాబాద్ చుట్టుపక్కల చాలా ఉన్నాయి చూడదగ్గ. ఇక్కడ మీకు ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటా. అనుకోకుండా ఈ ఊరికి వచ్చిన పిల్లలు చూడండి, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. పిల్లలు జలీల్ భాయ్ అన్నమాట. వాళ్ళ నవ్వు చూడండి, ఎంత మంచిగా ఫుల్ ఎంజాయ్ అనిపిస్తుంది. మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇది నేనన్నమాట. పిల్లలతో కాసేపు సరదాగా గడిపినాం. ఇది ఎవరు పిల్లలు సంతోషంగా అడగలేదు. బోర్డు కూడా లేదు. ఇది ఎవరు మరి. మేము చక్కగా వచ్చేసినామంట. ఆ దారి మాకు తెలియక పచ్చారు కదా ఇక్కడ రావడం. అయితే ఇక్కడ అడిగితే అక్కడ అవతల ఉంటుంది అన్నారు. మళ్ళీ రివర్స్ పోవాలి. ఇక్కడ ఏం దొరకవు పిల్లలకి ఇద్దామంటే కిరాణా షాప్ ఉండే అక్కడ కార పూసలు అవి ఏదో ఉంటే పిల్లలకి ఇప్పించిన. చాలా సంబరపడ్డారు. ఇది అసలు లొకేషన్. అట ఆ కార్ అవతల రోడ్ ఉంది కదా, రోడ్ అవతల సోనాపూర్ అన్నమాట. సోనాపూర్ కు అపోజిట్ గా ఈ కచ్చా రోడ్. ఈ రోడ్ కొద్దిగా లొందలు ఉన్నాయి చూడండి, అందుకే కార్లు అక్కడే పెట్టేసినాం. ఎండాకాలం అయితే రావచ్చు కానీ ఇప్పుడు రిస్క్ ఎందుకని అక్కడే పెట్టేసి నడుచుకుంటూ వస్తున్నాం. అంతా ఎక్సైట్ గా ఉన్నారు లొకేషన్ చూద్దామని. అందరు మొదటిసారి ఇక్కడ రావడం. మొత్తం 6 వచ్చాం. లొకేషన్ దగ్గరికి వచ్చిన కొద్దీ వీళ్ళకు ఆనందం రెట్టింపు అవుతుంది. మొత్తానికి ప్రకృతిని ఎంజాయ్ చేస్తారు అంతా. వీడి మా కొడుకు, అన్న కొడుకు. పచ్చదనం మాత్రం బాగుంది. వర్షాకాలం కదా, ఎటు చూసినా పచ్చగా ఉంది. ఇక్కడ తినడానికి మాత్రం ఏం దొరకదు. వచ్చేటప్పుడు ఇలా తీసుకొచ్చుకోవాలా. మేము కూడా కొన్ని తీసుకొచ్చుకుంటున్నాం బేకరీ ఐటమ్స్. ముందుకు వెళ్తుండు జలీల్ భాయ్, ఫోటో జీవి. ఈయన ప్రకృతి ప్రేమ కూడా అన్నమాట. లోకల్ ఎక్కువ తక్కువ ఉంటాడు, అన్ని చెట్లు గుట్టలు తిరుగుతూ ఉంటాడు. ఈయన ఎక్కడున్నాడో తెలుసుకోవాలంటే తెల్లారి ఫేస్బుక్ లో చూడాలన్నాడు. ఫోటో జీవి ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఇది అసలు లొకేషన్. ఇక్కడ ఒకటి నీళ్ళ బాత్ ఉంది కానీ మనకు ఈ మబ్బు చేయబట్టి కరెక్ట్ కనబడతలేదు. బట్టి తెల్లకాయ కనబడుతుంది. నీళ్ళ బాత్ అన్నమాట అది. దాన్ని చూద్దాం అనుకుంటే కొంచెం మబ్బు వచ్చేసింది, వర్షం పడుతుంది. చుట్టూగా గుట్టలు. ఈ గుట్టల మధ్యలో
సహజ సిద్ధమైన చెరువు ఏర్పడ్డది. ఇక్కడ చిన్న మత్తడి కూడా కట్టిర్రు. చాలా బాగుంది లొకేషన్. గుట్టల మధ్య చెరువు. మన వాళ్ళంతా వర్షం పడుతుంది, చినుకులు వస్తున్నాయి. మోదుగు చెట్టు కింద ఉన్నారు. మోదుగు చెట్టు ఇంత పెద్ద కూడా ఉంటాయి. నేను ఇప్పుడే చూస్తున్నా. అల్పాహారం ఆరగిస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆదిలాబాద్ అందాలు చూపిస్తూనే ఉంటా మీకు.